అందరికీ నమస్తే. 30 డే ఛాలెంజ్ సిరీస్‌లో డే 25 ఇవాళ. ఏందిరా నాయనా నిన్ననే అయిపోయిందని చెప్పినావు. ఇంకెన్ని వీడియోలు పెడతారా అనుకుంటుర్రా? చెప్పినా కదా ఇంకొక ప్లేస్ ఉంది అది చూపిస్తా అనేసి. ఇంకా నైట్ అయితే తిరుపతిలో స్టే చేసినాం. ఎందుకంటే డౌట్ రాలేదా? ఇక్కడ రాదు, నేనే చెప్తున్నా వినండి. ఎందుకంటే మన దగ్గర పైసలు ఉన్నాయి కాబట్టి. తిరుపతిలో పైసలు లేకపోయినా అవసరం లేదు, మనం బతకొచ్చు. మార్నింగ్ లేచి ఫ్రీగా స్నానం చేసుకొని ఫ్రీగా ఫుడ్ తినేసి ఫ్రీగా బండ్లు కూడా తిరుగుతురని అసలు అనుకోకూడదు. బండికి అయితే పైసలు కట్టినాం. నేను ఫ్రీగా రామంటే రావు కదా, కొన్నిటికి పైసలు ఉంటాయి. ఇక మొత్తానికి అయితే మనం స్టేషన్కి వెళ్ళిపోయినాం. డైరెక్ట్ స్టేషన్ పోయిన తర్వాత మాకు వాళ్ళకి లొల్లి. మాకు అంటే ఎవరు అనుకోకుండా మా దోస్తులు వాళ్ళు పైసలు కాడ వస్తే ప్రాణమైన తీస్తారు. అట్లుంటారు మా వాళ్ళు. దాంట్లో దోస్తాన్లో ఎట్లా బరాబర్ ఉంటారో పైసల కాడ కూడా అట్లనే బరాబర్ ఉంటారు. అట్లుంటది మాతో అంత. పైసల కాడ బరాబర్ ఉంటారు అని మా వాళ్ళు మంచోళ్ళు కాదనుకుంటారు. నిజం చెప్పాలంటే వాళ్ళే చాలా మంచోళ్ళు. ఇంకా ముచ్చడికి వస్తే మా దోస్తాన్లో అయితే ఎవరు అట్లా ఉండరు. పైసలు లేకపోతే రారా మచ్చా నేను ఉన్నా కదా, ఎందుకు నీ బాధని తీసుకుపోతారు. ఇంకా మొత్తానికి అయితే మనం అయితే విజయవాడకి అయితే వచ్చేసినాం. సడన్ గా ప్లాన్ వేసినాం అనేసి. ఈ సడన్ ప్లాన్ లో విజయవాడ కూడా ఉంది. ఇంకా నెక్స్ట్ వీడియో కంప్లీట్ గా విజయవాడ గురించి అయితే చూపించేస్తా. 30 డే ఛాలెంజ్ సిరీస్ లో డే 25 ఇవాళ.